వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టరేట్ పురస్కారం మరింత బాధ్యతలు పెంచింది. గాడ్స్ అండ్ హోలీ స్పిరిట్ థైరాలజికల్ అకాడమీ నుంచి డాక్టరేట్ పొందిన డాక్టర్ కండవల్లి లక్ష్మి. రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏసీబీ వాళ్ళలో టౌన్ సీఐ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ సిబ్బంది. అనకాపల్లి పట్టణంలో స్టంట్ మెన్ బద్రి జన్మదిన వేడుకలు. గొంతున శివశంకర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. సమాజానికి సేవలు అందించిన డాక్టర్ కండవల్లి లక్ష్మి సేవలు నిరుపమానం అని హెచ్ఆర్పీసీ నేషనల్ డైరెక్టర్ తాళ్లూరి ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. శనివారం దివాన్ చెరువులోని డిబివి రాజు ఆడిటోరియంలో హోలీ స్పిరిట్ థైలాజికల్ అకాడమీ సౌజన్యంతో డే స్ప్రింగ్ థైలాజికల్ యూనివర్సిటీ నేషనల్ డైరెక్టర్ హెచ్ఆర్పీసీఐ నేషనల్ డైరెక్టర్ తాళ్లూరి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాలో సమాజానికి ఉత్తమ సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. దివాన్ చెరువు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్సీసీఎల్ కార్యదర్శి కండవల్లి లక్ష్మి సమాజానికి ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మికి అందించారు. ఆమెతో పాటు రిటైర్డ్ ఎంపీడీఓ డాక్టర్ వైవి జగన్నాథంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. వీరు అందించిన సేవలు నిరుపమానం అని కొనియాడారు. మాకు చాలా సంతోషం కలిగింది. మేము చేసిన దాని ప్రయత్నం ఇంకా ఎక్కువగా బ్రదర్ తాళ్లూరి ప్రసన్న కుమార్ మా ఎంప్లాయ్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. అప్పట్లో దగ్గర ఇలా చూడండి సార్. ఓకే. స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉమాదేవి గారు ఉమాదేవి గారు రామకృష్ణ మేడం రామకృష్ణ మరి ఒక ప్రత్యేకమైనటువంటి హోదాలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. తర్వాత కుష్ఠరోగులకి మేడం గారు ఎంతో సర్వీసులు చేస్తా ఉన్నారు. వృద్ధులకు సహాయం చేస్తున్నారు. అనాథ పిల్లలకు సహాయం చేస్తున్నారు. తర్వాత చదువుకోలేని వారికి చదువుకోవడానికి వారు ఎంతో వారి చేయూతనిచ్చి మరి ఎన్నో రకాలుగా పేద ప్రజలందరినీ ఆదుకుంటా ఉన్నారు. రెండవదిగా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మేడం ఎస్సీసీఎల్ స్టేట్ చైర్పర్సన్ గా మరి మేము మేడం గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా మేడం గారు చేసినటువంటి సేవలను గుర్తించి మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా డే స్ప్రింగ్ వారిని రిక్వెస్ట్ చేశామన్నమాట. మా మేడం గారు కండవల్లి లక్ష్మి గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ మేడం గారిని
మీరు ఖచ్చితంగా మీరు గుర్తించి డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నామని చెప్పినప్పుడు ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ చైర్పర్సన్ గా అపాయింట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ పెట్టుకోమంటారు సార్. సార్ చేతి ఒకసారి ఎలా చూడండి సార్. సైడ్ కొనండి సార్, వేసి సార్ ఒకసారి ఇలా చూడండి సార్. రూపాయ అనక్కడ రూపాయ అనక్కడ సార్ సత్యానంద్ గారు ఒకసారి సమస్తల క్రిస్టియానిటీకి సంబంధించిన పనులు చేసిన వాళ్ళని కాదు ఇక్కడ. ఇది కేవలం సొసైటీలో సర్వీస్ చేసిన వారికి మాత్రమే ఈ సోషల్ వర్క్ మీద డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. సో వారి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వారు సబ్మిట్ చేసినటువంటి వివరాలను బేస్ చేసుకొని తర్వాత హ్యూమన్ రైట్స్ తరపు నుంచి వాళ్ళందరూ చేసిన కృషిని గుర్తించి ఈ యొక్క డాక్టరేట్స్ ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది. సో దీనికి గాడ్ సన్ హోలీ స్పిరిట్ థియలాజికల్ అకాడమీ వాళ్ళకి డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ టెక్సాస్ USA వాళ్ళు ఎఫిలియేషన్ ఇచ్చారు. సో దానికి ఫౌండర్ గా ఉన్నటువంటి వరప్రసాద్ గారు దీనికి హెడ్ గా ఉండి ఈయన తరపు నుంచి ఈ యొక్క డాక్టరేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీనికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి ఇందులో దాదాపుగా 6 డాక్టరేట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో యాక్చువల్గా నిజానికి ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాము. కానీ ఏంటంటే ఇక్కడ మన మేడం లక్ష్మి గారు వారు చేస్తున్నటువంటి సర్వీసు, వారు చేస్తున్న కృషిని గుర్తించి తర్వాత ఈరోజు మేడం గారి యొక్క బర్త్డే సందర్భంగా మేము హైదరాబాద్ పెట్టవలసిన ప్రోగ్రామ్ని మేము మళ్ళీ తిరిగి ఇక్కడ రాజమండ్రిలో ఈ విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ డాక్టరేట్ ఇవ్వడానికి మరి ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన వారు ఇక్కడ రావడం జరిగింది. మనం ఆయన మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ గౌరవ డాక్టరేట్ పొందుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. నేను చాలా పేద కుటుంబంలో జన్మించాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టం అంటే ఏంటో తెలుసు. మా తండ్రి గారు కరివేపాకు అమ్మేవారు, మా తల్లిగారు కష్టజీవి. మమ్మల్ని చదువు అంటే బాగా ఎక్కువ ఇష్టం అండి మా నాన్నగారికి. నేను 10th వరకు చదువుకున్నాను. అక్కడ నుంచి మా అమ్మగారు టీడీపీలో పనిచేసేవారండి. ఆవిడని చూస్తూ ఆవిడ వెనకాల ఫాలో అవుతూ నేను కూడా టీడీపీలో స్టార్ట్ అవ్వడం జరిగిందండి. గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు మాజీ శాసనసభ్యులు. ఆయన రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చినప్పటి నుండి ఆయన వెనకాల నేను ప్రయాణం చేయడం జరిగిందండి. ఆయన నా సేవను గుర్తించి నా కష్టాన్ని గుర్తించి మాజీ జన్మభూమి కమిటీ మెంబర్గా నియమించారండి. తరువాత నేను యథార్థంగా చేసిన సేవను గుర్తించి టీడీపీ జిల్లా SCCL కార్యదర్శిగా నియమించడం జరిగింది. తరువాత నేను అలాగా ఫాలో చేసుకుంటూ వెళ్ళే తరుణంలో మా రాజమండ్రి నుండి కండవేల్ లక్ష్మి గారు అంటే ఎవరు, ఈవిడ చాలా యాక్టివ్గా ఉంటారు అని నన్ను నెతుక్కుంటూ వచ్చిన ఏకైక వ్యక్తి తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్ గారండి, కోరుకొండ చిరంజీవి గారు. వీరిరువురు ఈరోజు నేను పెందుర్తి వెంకటేష్ గారు ఒక మెట్టు అయితే నాకు సెకండ్ మెట్లు వాళ్ళిద్దరేనండి.
నేను ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారకులు వీళ్ళ ముగ్గురు నాకు వెన్నెముకగా ఉండి ప్రోత్సాహాన్ని ఇస్తూ టీడీపీలో జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు నన్ను ఎస్సీల్లో మహిళగా ఉంటూ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శిగా పనిచేస్తుంది కాబట్టి మనం ఈ వజ్రాన్ని తీసుకొచ్చి మనం ఇంకా పై స్థితిలో పెట్టాలని నాకు వజ్రం అని పేరు ప్రమోట్ చేసింది ఫస్ట్ గుంట తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్ గారండి. ప్రతి ఫోను నాకు చేయడం, లక్ష్మి గారు పలానా దిక్కుని సమస్య ఈ సమస్య అంటే వెంటనే వెళ్ళడం, నా ఇంట్లో సమస్యగా తీసుకొని అక్కడ ఆ కార్యక్రమాలన్నీ చేయబట్టే ఈ రోజు నాకు ఈ స్థితి వచ్చిందని నేను విశ్వసిస్తున్నానండి. తర్వాత నా దివాంచెరు గ్రామంలో తండ్రి సమానులు ఈతకోట ఇస్రాయిల్ గారండి. నాకు చిన్నప్పటి నుండి కూడా నా నాన్నగారు చనిపోయిన ఒక ఎత్తు, కానీ నాకు కన్న కూతురుగా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అండి నా నాన్నగారు ఈతకోట ఇస్రాయిల్ గారు. ఆ నాన్నగారు కూడా నన్ను చర్చిలో ఎంకరేజ్ చేస్తూ పాటల విషయంలోనే కాదు బైబిల్ చదువు ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావమ్మా లక్ష్మి ఖచ్చితంగా అని నన్ను ఎంతో తన సొంత కూతురు వలె ప్రేమిస్తూ నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన తండ్రి గారు ఈతకోట ఇస్రాయిల్ గారండి. అలాగే ఈరోజు నేను టీడీపీ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శిగా పనిచేయడం ఒక ఎత్తు, రాజమండ్రి సిటీ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నన్ను దగ్గరుండి ఈ కార్యక్రమానికి ఈవిడ అర్హురాలు, చాలా గట్స్ నీతి నిజాయితీ గల మనిషిని నన్ను ఆ పదవికి ప్రమోట్ చేయించిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారండి. ఆ సిటీ క్రిస్టియన్ ప్రధాన కార్యదర్శి పోస్ట్ నుండి యెహోవా తండ్రి ఇచ్చిన గిఫ్ట్ నాకు అది. అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్సీసెల్ చైర్మన్ గా హ్యూమన్ రైట్స్ వారు నన్ను ప్రమోట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నేను చేసిన సేవను గుర్తించి నా మీద ఎంక్వైరీ వేసి లక్ష్మి గారు అంటే ఏ సేవ చేస్తారు, ప్రజలకు ఏం చేస్తుంటేను, ఈవిడ చేసేది ఏంటని నా కష్టార్జితంలో ఎదుటోళ్ళకి పెట్టడం తప్ప నేను ఎక్కడ ఎటువంటి ప్రలోభాలు చేయలేదండి. కానీ నా నీతి నిజాయితీని నా యథార్థతను గుర్తించి ఈరోజు హ్యూమన్ రైట్స్ నుండి నాకు గౌరవ డాక్టరేట్ పొందుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారకులు గౌరవనీయులు పెందుర్తి వెంకటేష్ గారు, ఈతకోట ఇజ్రాయిల్ గారు, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రసన్న గారు, తర్వాత మన చిరంజీవి గారు, హ్యూమన్ రైట్స్ చైర్మన్ తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారండి. ముఖ్యంగా దీనికి నాకు సపోర్ట్ చేసి డాక్టరేట్ ఇవ్వడానికి ముఖ్య కారకులు ప్రసన్న కుమార్ గారు. వీరు 5గురు ప్రోత్సాహంతో ఈ గొప్ప అవకాశాన్ని నేను పొందుకున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రజాసేవలో ముందుండు ఇక్కడ నుంచి ఇంకా కొంత బాధ్యత పెరిగింది కాబట్టి నేను ఏ పార్టీ కట్టుబడినో నా పార్టీలో నీతి నిజాయితీగా నిలబడి పనిచేస్తూ నా ప్రజల సేవకి అంకితమై ఎక్కడ మహిళలకు ఏ అన్యాయం జరిగినా ముందుండి నా సమస్యగా తీసుకొని నేను ఒక కుటుంబ సభ్యురాలాగా పాల్గొంటానని, ప్రజాసేవలో మీ అందరి ఆధారణ అభిమానాలు పొందుకుంటున్నానని మీ అందరికీ తెలియజేసి ఈ గొప్ప డాక్టరేట్ను పొందుకున్నందుకు ముందుగా దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు ఆయనకు చెల్లించుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒక జీజస్ బిడ్డను కాబట్టి నాకు ముందే మాట వచ్చింది. అందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈ డాక్టరేట్కి నాకు దేవుడిచ్చిన ఘనత, తర్వాత ఈ సహాయం చేసిన మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఐ ఆంజనేయులు శనివారం ఏసీబీ వలలో చిక్కారు. భారీగా డబ్బులు ఇవ్వకపోతే ఛార్జ్ షీట్ వేస్తానని బెదిరించిన నేపథ్యంలో లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా ఆంజనేయులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లోనే 50,000 రూపాయలు కుచ్చర్లపాటి లక్ష్మణరాజు అనే వ్యక్తి నుంచి సిఐ ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి దొరికిపోయాడు. సిఐ ఆంజనేయులపై గతంలో కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు నిర్వహించిన నేపథ్యంలో కుచ్చర్లపాటి లక్ష్మణరాజు అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుండి డబ్బులు ఇవ్వకపోతే కుచ్చర్లపాటి లక్ష్మణరాజుపై కఠినమైన చర్యలు సెక్షన్లు వేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని సీఐ బెదిరిస్తూ వచ్చారు. డబ్బులు ఇస్తే చిన్న సెక్షన్లు వేస్తానని సీఐ ఆంజనేయులు చెప్తూ ఉండడంతో తన వద్ద పెద్ద మొత్తం లేదని, తనకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, కొంత మొత్తం అయితే ఇవ్వగలనని లక్ష్మణరాజు తన బాధలు చెప్పినప్పటికీ సీఐ ఆంజనేయులు మరింతగా డబ్బులు ఇవ్వాలని వేధించారు. లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు, కొన్ని కోలే పట్టుకున్నారు. తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం తనకి యజమాని కుచ్చర్లపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు
ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేతికి ఇచ్చి అందులో పెట్టమన్నాం. తర్వాత మేము వచ్చి అది రికార్డ్ చేయడం. ఎంత డిమాండ్ చేశారు? ఈ కేసు సంబంధించి 50,000. ఆయనది రావులపల్లి డైరీ పర్వాలేదు మేడం. అంటే కేసులో పేరు లేకుండానండి ఎందుకని డిమాండ్ చేసింది? అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే. ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో ప్రౌడీ షీట్ ఓపెన్ చేయడం, సస్పెండ్ ఇలాంటివన్నీ ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా ఇవేం లేకుండా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న సెక్షన్లు వేసేలాగా కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా ఓకే సార్. ఈ పేరేంటన్నారు? శ్రీహర్రాజు అండి, ఏసీబీటీ రాజమండ్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామం నుండి నల్లూరు గ్రామం వెళ్లే రోడ్డు మార్గంలో ఇరువైపులా 30 ఏళ్ల క్రితం నాటబడిన చెట్లు అక్రమంగా నరికి ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కాలేరు గ్రామ ఉప సర్పంచ్ పలివెల పద్మమణి మీడియాకు తెలిపారు. ఈ నెల 11వ తేదీన సంభవించిన గాలి తుఫానుకు కెనాల్ వైపు ఉన్న చెట్లు చిన్న కొమ్మలు విరిగి రోడ్డుపైకి పడ్డాయి. అవి తొలగించి ప్రయాణికులకు ఆటంకం కలగకుండా తొలగించామని ఆర్ఎండ్బి అధికారులు చెట్లు నరికే వారికి తెలియపరిచామని అన్నారు. ఇదే అదునుగా వారు అధికారుల అండదండలతోనే ఆ చిన్న కొమ్మలతో పాటు విరగని పెద్ద పెద్ద కొమ్మలు చెట్లు కోసే మిషన్ల ద్వారా నరికి ట్రాక్టర్ల పైన లోడు చేసి సొమ్ము చేసుకుంటున్నారని, చెట్లు నరికే వారికి ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా ఇలా విరిగిన చెట్టు కొమ్మలు తొలగిస్తారని పద్మమణి అన్నారు. అధికారులకు తెలియపరిచామని, కానీ ఇంతవరకు చెట్లు నరికిన అక్రమదారులపై ఎటువంటి చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోలేదని, వారిపై చర్యలు తీసుకోకపోతే రోడ్డుపై బైఠాయించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఉప సర్పంచ్ పలివెల పద్మమణి మీడియా ద్వారా తెలిపారు.
పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అండి. నా పేరు పెడవల పద్మనాభం అండి. కాలేరు నుండి నెల్లూరు వెళ్ళే రోడ్డు వైపులా గత 30 సంవత్సరాల క్రితం పెంచిన చెట్లు వర్షానికి గాలికి దునికి చిన్న చిన్న కొమ్ములు ఇరిగాయండి. ఈ గాలి దుమ్ము ఇరిగిపోయిన కొమ్మల ఆర్బీ అధికారుల అండదండలతో 2 వ్యక్తులు పెద్ద మిషన్ ద్వారా కొన్ని ట్రాక్టర్లతో లోడ్ చేసుకుని ఇటుక బట్టికి తోలుకెళ్ళి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారండి. ఈ విషయం ఆర్బీ అధికారులు అండగా మేము రోడ్డు ఆర్బీ అధికారులను అడగగా మేము రోడ్డు మధ్యలో ఉన్న కొమ్మలు తొలగించమని చెప్పాము. మాకు తెలియకుండా వాళ్ళు చెట్లు కోసుకున్నారు అని చెప్తున్నాము. అధికారులు కోసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. అంటే అక్కడ అధికారులు కొమ్మలు కోసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళు చెట్లు పట్టుకుని పోతుంటే మాకు సంబంధం లేదు అని అంటున్నారు. అధికారుల ప్రమేయంలో వాళ్ళు చెట్లు నరికి ఇటుక బట్టికి వాళ్లకు అమ్మినందుకు అధికారులపై మరియు అధికారంపై మరియు చెట్లు కోసుకుని వాళ్ళపై చట్టపరంగా చర్య తీసుకోకపోతే నేను త్వరలో నిరాహార దీక్ష చేస్తాను అని మీ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. అనకాపల్లి పట్టణంలో స్టంట్ మ్యాన్ బద్రి జన్మదినం సందర్భంగా అనకాపల్లి మెగా ఫ్యాన్స్ మరియు బద్రి ఫ్యాన్స్ గొంతున శివశంకర్ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా బద్రి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గాంధీనగర్లో ఉన్న సత్యసాయి బాబా ఓల్డ్ ఏజ్ హోంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టంట్ మ్యాన్ బద్రి జన్మదిన సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బద్రి జన్మదినం సందర్భంగా అనకాపల్లి మెగా ఫ్యాన్స్ మరియు బద్రి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఓల్డ్ ఏజ్ హోంలో అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, కుమార్, బాల, కరణం సత్యబాబు, బాదం సతీష్, కోయిలాడ గంగాధర్, ఆనంద్, అర్జున్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే అన్న అయిపోయింది, కంటిన్యూ అయిపోద్ది. నాకు నిమిషాలు అన్న. అలాగే అన్న ఇలా చూడన్నా అన్న ఇలా చూడు ఒకసారి, ఇలా శంకర్ అన్న ఇలా చూడు ఇలాగా ఒకసారి అన్న శంకరన్ ఒకసారి కేక్ స్టంట్ మాస్టర్ భద్రన్నయ్య అనకాపల్లి టీం తరఫున శివశంకర్ యూత్ మరియు మా టీం మెగా ఫ్యామిలీ తరఫున ఈరోజు అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నయ్యతో మాకున్న అనుబంధాన్ని మరి ఇంకా పెద్దది చేయాలని, అన్నయ్య మాకు అన్ని విధాలుగా సహకారం చేయాలని నేను మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అనకాపల్లి బద్రీ టీం. నమస్తే అండి అందరికీ. ముందుగా జిల్లా వాణి మీడియా వారికి, అలాగే మిగతా ఛానల్ వారికి అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మెయిన్గా మా బద్రి అన్న, స్టంట్ మ్యాన్ బద్రి అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి శివశంకర్ అన్నయ్య యూత్ మెగా ఫ్యాన్స్ మొత్తం అందరూ కలిసి మా శివశంకర్ మన బద్రి అన్నయ్య పుట్టినరోజు వేడుకల్ని అనకాపల్లిలో గాంధీనగర్ సత్యసాయిబాబా ఆశ్రమంలో జరుపుకుంటున్నాం. అన్నయ్య బర్త్డే సందర్భంగా పేదలకు అందరికీ భోజనం పెట్టి ఇలాగ అనకాపల్లిలో చాలా కార్యక్రమాలు మెగా ఫ్యాన్స్ నుంచి, బద్రి అన్న ఫ్యాన్స్ నుంచి, శివశంకర్ అన్న, కుమార్ అన్న వీళ్ళందరూ చాలా ఘనంగా నిర్వహించారు. అందరికీ మా తరఫున, మా బద్రి అన్న తరఫున థ్యాంక్ యూ అన్న. శివశంకర్ అన్న థ్యాంక్ యూ అన్న.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టరేట్ పురస్కారం మరింత బాధ్యతలు పెంచింది. గాడ్స్ అండ్ హోలీ స్పిరిట్ థైరాలజికల్ అకాడమీ నుంచి డాక్టరేట్ పొందిన డాక్టర్ కండవల్లి లక్ష్మి. రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏసీబీ వాళ్ళలో టౌన్ సీఐ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ సిబ్బంది. అనకాపల్లి పట్టణంలో స్టంట్ మెన్ బద్రి జన్మదిన వేడుకలు. గొంతున శివశంకర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకు నచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.